అండ్ వెల్కమ్ టు ప్రాపర్టీ డీల్ స్టాక్. మీ అందరికీ తెలుసు మా ప్రాపర్టీ డీల్ స్టాక్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ బెస్ట్ డీల్స్ టు ద మార్కెట్. ఈ ప్రాసెస్లో మేము ఇన్ఫర్మేషన్ ఒకటే కాకుండా కొన్ని ప్రాజెక్ట్స్ని, కొన్ని సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ని, యూనిక్ ప్రాజెక్ట్స్ని మేము ఓన్గా మార్కెటింగ్ కూడా చేస్తామండి. ఆ ప్రాసెస్లో మేము మా ఫణి గారు మేము కలిసి ఈ సుకృతి వెంచర్స్ని ప్రమోట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఫణి గారు మీ అందరికీ తెలుసు ఈజ్ ద బెస్ట్ రియల్టర్ ఇన్ హైదరాబాద్ అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ in Hyderabad, almost 15 years experience in Hyderabad real estate itself. It's a very good leader. So ఆయనతో కలిసి మేము పనిచేయాలి కొన్ని వెంచర్స్ అని చెప్పి ప్రస్తుతం అయితే మనం దీని పేరు ఓక్స్ కౌంటీలో ఉన్నామండి, సుకృతి వారిది. సో వీళ్ళని మనం కంప్లీట్గా మనం మార్కెట్ తీసుకుని చేస్తాము. కుక్కడపల్లి గోకుల్ ఫ్లాట్స్లో KPHPలో ఉంది మా ఆఫీసు. ఈ డీటెయిల్స్ అన్ని తర్వాత అప్డేట్ చేస్తాను. సో మీకు ఈ ఓక్స్ కౌంటీ గురించి ప్రస్తుతం మేము చెప్పాలనుకుంటున్నాము. వై ఓక్స్ కౌంటీ అనేది మీకు చెప్తాం. ఫణి గారు మన వ్యూవర్స్కి అందరికీ ఓక్స్ కౌంటీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. డెఫినెట్లీ. అసలు ఓక్స్ కౌంటీ అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, వాట్ ఈస్ ద బ్రెడ్త్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, మనం మీ మాటల్లో అలా ఓక్స్ కౌంటీ గురించి చెప్పండి బేసిక్గా. ఎస్ సార్. ఈ ప్రాజెక్ట్ ఏంటంటేనండి, మెయిన్గా మనం కాన్సన్ట్రేషన్ చేసింది కూడా మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం మనం ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. ఇది మొత్తం మనకి 16.5 acres ప్రాజెక్ట్ అండి. ఇది DTCP అండ్ రెరా అప్రూవల్ ప్రాజెక్ట్. మనకి బాంబే హైవేకి కరెక్ట్గా 2.5 kilometer డిస్టెన్స్లో వస్తుంది. ఈ ప్రాజెక్ట్ మనకి పెన్నార్ ఇండస్ట్రీ అని, ఇప్పుడు మనకి ఏదైతే మెట్రో రైల్ ఉందో దానికి ఐరన్ బీమ్స్ ప్లానింగ్స్ డిజైన్స్ చేసిన కంపెనీ అండి పెన్నార్ ఇండస్ట్రీ. ఆ పెన్నార్ ఇండస్ట్రీకి ఆనుకొని మనకి ఈ ప్రాజెక్ట్ ఉందండి. పెన్నార్ ఇండస్ట్రీకి ఆనుకొని ఉండటం వల్ల రేపు ఫ్యూచర్ పరంగా కూడా మనకి డెవలప్మెంట్ వైజ్ గా చాలా బాగుంటుంది. అందులో కూడా పెన్నార్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఆబ్వియస్లీ మనకి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా మనకి అనువుగా ఉన్నాము. మనకి ఇది వచ్చి DTCP అండ్ రెరా అప్రూవల్ కదండి. మనకి 16.5 acres ఇది ప్రాజెక్ట్. ఇది మనకి ఇందులో డెవలప్మెంట్స్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చేస్తున్నారండి. 175 square yaards నుంచి ఇందులో స్టార్టింగ్ ఉంది ప్లాట్ సైజు. మనం చూస్తున్నారు కదా మీరు, ల్యాండ్స్కేప్స్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు ఇది డెవలప్మెంట్స్ వైజ్ గా మీరు చూస్తున్నారు కదండి. ప్లాంటేషన్ కానివ్వండి, అవెన్యూ ప్లాంటేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎవ్రీడే మనకి ఏంటంటే వాటర్ ని ప్రతి ప్లాంట్ కి నీట్ గా చేస్తారు. మెయింటెనెన్స్ వైజ్ గా కూడా మేము చాలా బ్యూటిఫుల్ గా చేస్తున్నాం అండి. మనం ఇందులో ఎలక్ట్రిసిటీ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి. CC రోడ్ చేస్తారండి? లేదండి, ఇందులో BT రోడ్స్ వేస్తున్నాము. అంటే మనం బడ్జెట్ ప్రకారం చూసుకుంటున్నాం అండి. ఈ ప్రైస్ కూడా మనం ఇక్కడ కంపేర్ టు మిగిలిన ప్రాజెక్ట్స్ తో పోలిస్తే మనం చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నాము. ఇది పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి 12,000 rupees పర్ స్క్వేర్ యార్డ్ ఉందండి. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల వేరే ప్రాజెక్ట్స్ 13,500, 14,000 కూడా నడుస్తున్నాయి ప్రాజెక్టులు. అలా తీసుకున్నా కూడా ఇది మనకి తక్కువ బడ్జెట్ లో వస్తుంది. బాంబే హైవేకి 2.5 డిస్టెన్స్ లో ఇంత తక్కువ ప్రైస్ లో చాలా తక్కువ ఉన్నాయండి ప్రాజెక్ట్స్. అందులో మనది చెప్పడానికి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఇది మంచి ప్రాజెక్ట్ అవుతుందండి. ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరికి, ఇందులో కొనుక్కున్న ప్రతి ఒక్కరికి రూపీ ప్రాఫిట్ వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. సో ఇక్కడ వచ్చి నేను కూడా చూసానండి. ప్రాజెక్ట్ ఏంటంటే డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఆర్క్ రెడీ అయిపోతుంది. ఇంకోటి మీకు చూపిస్తాం వేరే వీడియోలో. ఈ ప్లేలిస్ట్కి వెళ్ళి చూస్తే మీకు ఒక వీడియో ఉంటుంది ముందు, అందులో వెంచర్ చూపించాం. అందులో ఆర్చ్ కంప్లీట్ అయిపోయింది, డ్రైనేజ్ కంప్లీట్ అయిపోయింది, అలాగే వాటర్ కూడా ప్రతి ప్లాట్కి వాటర్ ఇచ్చేస్తారు. స్టోనింగ్ అయితే అయిపోయింది, విత్ నెంబర్స్తో ప్రాపర్గా స్టోనింగ్ కూడా అయిపోయింది. సో ఇంకొక బెస్ట్ విషయం అంటే ఇది ఇట్స్ ద ఫైనల్ అప్రూవ్ DTCP లేఅవుట్. అంటే మామూలుగా ఏదో నెంబర్ తెచ్చేసుకుని మార్కెటింగ్ చేయట్లేదండి. ఫైనల్ అప్రూవ్ కూడా వచ్చేస్తుంది మనకి. ఒకసారి ఫైనల్ అప్రూవ్ వచ్చిందంటే యూ కెన్ స్టార్ట్ కన్స్ట్రక్ట్ యువర్ హోమ్, యువర్ డ్రీమ్ హోమ్. ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ ఎ వీకెండ్ హోమ్, ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ ఎ రెసిడెన్షియల్ హౌస్, నో ప్రాబ్లం. యూ కెన్ మేము పర్మిషన్ చెప్పి మేము హెల్ప్ చేస్తాము. మీకు కావాలంటే మా వర్షిత్ ఫ్రాండ్ మేము అందరూ కలిసి చేస్తాం. మేము మా ద్వారా మీకు ఇండిపెండెంట్ హౌస్ కావాలి కట్టించి మేమే ఇస్తాం మీకు మంచి ప్రైస్లో. చాలా అంటే ఒక మేస్త్రీ ప్రైస్లో మీకు కట్టిస్తాం. అంటే మీ కన్స్ట్రక్షన్ ఎక్కువ మేము మాకు ఓన్లీ బిజినెస్ ఫోకస్ సేల్స్ మీద అండి. కన్స్ట్రక్షన్ అనేది చాలా కాస్ట్ తెచ్చితే ఇక్కడ. సో అది గ్యారెంటీ మేము తీసుకుంటాం అది. సో అది ఓక్స్ కౌంటీ గురించి 16.5 acres విత్ పార్క్స్కి ఆల్మోస్ట్ 4 parks వచ్చినాయి. అండ్ ఆల్మోస్ట్ 1 acre 1.5 acre పార్క్సే ఉన్నాయి. అలాగే మనకి గ్రౌండ్ వాటర్ కూడా చాలా మంచి వాటర్ పడింది ఇక్కడ. ఆల్రెడీ అక్కడ సంపోర్ట్ ఉంది, అలాగే ట్రాన్స్ఫార్మర్ ఉంది, అన్ని ఇంట్లకి కూడా కరెంట్ వచ్చేస్తుంది. మీరు ప్లాంటేషన్ మీరు ఓన్గా మీ పాటలో మీరు ప్లాంటేషన్ వేసుకున్నా మేము సపోర్ట్ చేస్తాము, ఇల్లు కట్టుకుని మేము సపోర్ట్ చేస్తాము. ఇది ఓక్స్ కౌంటీ గురించి. అయితే మనకి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లొకేషన్ హైలైట్స్ ఏంటన్నది మనం డిస్కస్ చేద్దాం సార్. ఈ లొకేషన్ హైలైట్స్ ఏంటి? ఇది వచ్చి మనకి సదాశివపేట మండల కింద వస్తుందండి. ఇది సదాశివపేటలో ఏంటంటే మనకి ఆత్మకూరు రోడ్ అంటారండి ఈ రోడ్ ని. ఇది డైరెక్ట్ మన వెంచర్ కి ముందు నుంచి వెళ్ళే రోడ్. ఇది 60 feet 100 feet రోడ్. ఇది యాక్చువల్ గా ఈ 100 feet రోడ్ మనకి సింగూరు డ్యామ్ కి వెళ్ళిపోతుందండి. 15 kilometers. రైట్ సార్.
15 కిలోమీటర్స్ మనం అట్లాగే వెళ్తే సింగూరు డ్యామ్ వస్తుంది. కరెక్ట్ దానికి ఆనుకున్న అడ్జసెంట్ రోడ్ నుంచి మనం లోపలికి 1/2 కిలోమీటర్ వచ్చాము. ఇక్కడ నుంచి ఈ రోడ్డు మనకి డైరెక్ట్ బుదేరాకి వెళ్తుంది. బుదేరా నుంచి మునిపల్లి మండలానికి ఉన్న రోడ్ అండి ఇది. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ మనం వెళ్తే బుదేరా వస్తుంది. అక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ వెళ్తే మునిపల్లి మండలానికి కనెక్టివిటీ రోడ్ అండి ఇది. ఇందులో కూడా మనకి మాస్టర్ ప్లాన్ లో మీకు 60 ఫీట్ రోడ్ ఉంది. అందుకే మనం వెంచర్ ముందు మనం 60 ఫీట్ రోడ్ ఆల్రెడీ వేసేసాం అనమాట మన తరఫు నుంచి. ఫ్యూచర్ లో మన ఎవరైతే కస్టమర్స్ కొనుక్కుంటారో వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండటం కోసమే మనమే ముందే మనం రోడ్డు మన వరకు మనం వేసేసాము. అది ఫ్యూచర్ లో అది అట్లా కంటిన్యూ అవుతుందండి. లొకేషన్ పరంగా కూడా చాలా బాగుంటదండి ఇది. మనకి పెట్టిన ప్రతి కస్టమర్ కూడా చాలా బ్యూటిఫుల్ రిటర్న్స్ అయితే గ్యారెంటీ. పెన్నార్ ఇండస్ట్రీ అయితే వెరీ నెక్స్ట్ టు దిస్ కౌంటీ ఉంది. కాకుండా ఎంఆర్ఎఫ్ ఒకటి ఉంది దగ్గర. ఎంఆర్ఎఫ్ కూడా పక్కనే సార్. అలాగే బుద్ధిరావు దగ్గర ఓక్సన్ యూనివర్సిటీ ఒకటి ఉంది. అవును సార్, అవునండి. ఇవన్నీ కూడా మనకి నియర్ బై ఉన్నాయి. ఇంకోటి మనం మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే సదాశివపేట అండి. మన సదాశివపేట టౌన్ ఏదైతే ఉందో అది మున్సిపాలిటీ అండి. అది కూడా మనకి ఇక్కడ నుంచి కరెక్ట్ గా 1.82 లోపలే ఉంటుందండి. ఇదంతా సదాశివపేట కింద వస్తుందండి. మున్సిపాలిటీ కింద రాదు, సదాశివపేట మండలం కింద వస్తుంది మనకి. ఈవెన్ మనకి రిజిస్ట్రేషన్ కూడా SRO కూడా సదాశివపేటలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి ప్రాజెక్ట్ అంతా. లొకేషన్